ఇటీవల మాజీ మేయర్ పాగా సురేష్ ఇంటి వద్ద ఉన్నటువంటి ర్యాంపు కావచ్చు, లేకపోతే ఒక డిజైన్ వర్క్ కావచ్చు, దాన్ని నగరపాలక సంస్థ అసిస్టెంట్ కమిషనరు రాకేష్ చంద్రం పోయి దగ్గరుండి కొట్టేయించాడు. ఇది ఒక కక్ష సాధింపు చర్యగా ఇటీవల డీలిమిటేషన్ ప్రక్రియలో నగరపాలక సంస్థ అసిస్టెంట్ కమిషనర్ రాకేష్ చంద్రం గారు యొక్క ఏకపక్ష వైఖరి ఏదైతే ఉందో, అంతర్గతంగా అధికార పార్టీ నేతల కనుసన్నల్లో సర్వే చేసి డీలిమిటేషన్ ప్రక్రియను కొనసాగించి ఇది అధికార పార్టీ నేతల రాజకీయ ప్రయోజనాలకు ఉపయోగపడేటువంటి పద్ధతిలో ఏదైతే కుట్రపూరితంగా చేశాడో, దానిపైన మాజీ మేయర్ పాగా సురేష్ కోర్టును ఆశ్రయించి స్టే ఆర్డర్ తీసుకొచ్చాడు. స్టే ఆర్డర్ తీసుకొచ్చిన వారం లోపలే ఈ చర్య జరిగిందంటే ఇది అధికార పార్టీ నేతల ఆదేశాల మేరకే ఇది జరిగింది అనేటువంటి చర్చ ఇవాళ కడపలో బాగా జరుగుతూ ఉంది. ఇది అధికార పార్టీ నాయకుల యొక్క వారసత్వాలను ఈ నగరంలో నగర ప్రజలపైన బలవంతంగా రుద్దాలనేటువంటి ఒక ఆలోచనకు దర్పణం పట్టేటువంటి పద్ధతిలో నగరపాలక సంస్థలో ఈ డివిజన్ల మార్పు, ఆ డివిజన్లలో మొన్న జరిగినటువంటి మహానాడులో లోకేష్కు గిఫ్ట్గా ఇస్తానని చెప్పి ఎమ్మెల్యే మాధవిరెడ్డి గారు ఏదైతే చెప్పారో, ఇవన్నీ కూడా ఒకదానికొకటి లింక్ అయి ఉండాలి అనేటువంటి పద్ధతిలో దీన్ని మేము భారత కమ్యూనిస్ట్ పార్టీ సిపిఐ తీవ్రంగా ఖండిస్తూ ఉంది, వ్యతిరేకిస్తూ ఉంది. ఈ కూటమి ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన తర్వాత ఈ 2 సంవత్సరాల కాలంలో ఎక్కడే కానీ అభివృద్ధి పైన దృష్టి సారించడం లేదు. పట్టమని 1000 మందికి ఉపాధి ఉద్యోగ అవకాశాలు కల్పించేటువంటి ఒక్క పరిశ్రమ అన్నా పెట్టగలిగినారా? లేదు. ఎప్పటి నుంచో కొనసాగుతున్నటువంటి బుగ్గవంక బ్యూటిఫికేషన్ ఏమైనా చేయగలిగినారా? రోడ్డు వైడనింగ్ చేయగలిగినారా? నగర సుందరీకరణ చేయగలిగినారా? లేదు. త్రాగునీటి సమస్యకు శాశ్వత పరిష్కారం చూపగలిగినారా అంటే ఒక్కటి కూడా చేసినటువంటి దాఖలాలు. పైగా గవర్నమెంట్ నుంచి గ్రాంట్ రూపంలో ఒక 10 కోట్ల రూపాయల డబ్బులు తెచ్చినటువంటి దాఖలాలు కూడా లేవు. జనరల్ ఫండు ప్రజల నుంచి, సామాన్య పేద మధ్యతరగతి కుటుంబాల నుంచి పీడించి పిప్పి చేసి వసూలు చేసినటువంటి డబ్బులపైన మీ పెత్తనము ఈ రూపంలో పాలకవర్గం కూడా లేదు. కాబట్టి అధికారులను అడ్డం పెట్టుకుని అధికార పార్టీ నేతలు చేస్తున్నటువంటి ధోరణి సరైంది కాదని చెప్పి మేము చెప్పదలుచుకున్నాం. నిజంగా ఈ ప్రభుత్వానికి చిత్తశుద్ధి ఉంటే బుగ్గవంక ఆక్రమించి నిర్మించినటువంటి రవి థియేటర్ల మీదకి మీరు ఎందుకు పోవడం లేదు? అనుమతి లేకుండా నిర్మించినటువంటి, అనుమతులు లేనటువంటి ఇవాళ పోలీసు లైన్లో కట్టినటువంటి హోటల్ మీదకి మీరు ఎందుకు పోవట్లేదు? అనుమతి లేకుండా నగరపాలక సంస్థకు 50 లక్షల రూపాయలు ఎగ్గొట్టి పాత బస్టాండులో అక్రమ నిర్మాణాలు జరుగుతుంటే మీరు ఎందుకు పోవట్లేదు? ఇట్లాంటి అంశాలలో వాటి జోలికి పోకుండా మీరు ఎస్సీలపైన, ఎస్టీలపైన, బీసీలపైన, మైనారిటీలపైన మీ టార్గెట్ ఏంది? అల్మాస్పేట ఘటనకు కారణం ఎవరు? అల్మాస్పేట ఘటనకు ముందు జరిగినటువంటి ఎంఐఎం మహమ్మదానికి అసిస్టెంట్ కమిషనర్గా ఉన్నటువంటి రాకేష్ చంద్రంకు జరిగినటువంటి కాన్వర్జేషన్లో రాకేష్ చంద్రం పైన ఏ విధమైన యాక్షన్ తీసుకోవాలి? నిజంగా అనుమతి లేకపోతే మరి అక్కడ బోర్డు ఎందుకు పెట్టలేకపోయినాడు? మరి అతని ఏవన్ ముద్దాయిగా పెట్టాలనుకుంటే అతని మీద ఎలాంటి చర్యలు లేవు. ఈరోజు ఆయన ఉంటున్నటువంటి హౌసు ఇంతకుముందు ఇన్ఛార్జి కమిషనర్గా ఉన్నాడు. కమిషనర్గా ఉన్నప్పుడు ఆ బిల్డింగ్ వాడుకోవడంలో తప్పు లేదు. ఇన్ఛార్జి కమిషనర్గా అసిస్టెంట్ కమిషనర్ అయిన అదే బోర్డు పెట్టుకొని అదే క్వార్టర్స్లో ఉండడం అనేటువంటిది చట్ట విరుద్ధం కాదు. పైగా కమిషనర్ అని చెప్పి బోర్డు పెట్టుకొని కొనసాగుతాడు. ఏం ప్రివిలైజేషను? అసిస్టెంట్ కమిషనర్కు ఉన్నటువంటి చట్టానికి భిన్నమైనటువంటి హక్కులు ఎందుకున్నాయి? ప్రతి అంశంలో కూడా రాకేష్ చంద్రం పైన ఎందుకు అంత ఇంట్రెస్టు?
ఇన్ని తప్పుల మీద తప్పులు చేస్తూ ఉన్నా కూడా అతను వెనకేసుకు రావడంలో ఉన్నటువంటి అంతర్యమేంటి? తక్షణము నగరపాలక సంస్థ అసిస్టెంట్ కమిషనర్ రాకేష్ చంద్రంలో తప్పించాల్సినటువంటి అవసరం ఉంది. నగరపాలక సంస్థ కడప నుంచి బదిలీ చేయాల్సినటువంటి అవసరం ఉంది. అట్లా కాకపోతే పోరాటానికి కూడా సిద్ధమవుతామని చెప్పి హెచ్చరిస్తా ఉన్నాం.